హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంటీరియర్స్ బై దివ్య. సో ఈరోజు మనం మారం గల్లపట్టి హోమ్స్లో ఆల్రెడీ బి బ్లాక్ 402లో మనం వర్క్ చేసినామని మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మన ఫ్లాట్లో వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో అని చూడబోతున్నాం. మనం త్వరలోనే లామినేట్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో దానికి ముందు ఫ్రేమింగ్ వర్క్ అనేది రెడీ అయింది. సో అది ఏ విధంగా రెడీ అయిందో అనేది నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మనం ఎంటర్ అవ్వగానే లైక్ ఇక్కడ మనకు ఎల్ షేప్ సోఫా వాల్ ఇదనమాట. సో మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఫుల్ వాల్ మనము టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసాము. ఇక్కడ డోర్ పైన కూడా అక్కడ ఖాళీగా ఉంటే మనకు అది ఆక్వర్డ్గా ఉంటుందనేసి మనం అది మొత్తం కూడా కంప్లీట్గా ప్యానల్ చేసాము. ఈవెన్ మనం ఇట్ సైడ్ కూడా ఇదంతా కూడా డ్రాప్ డౌన్ చేసామన్నమాట. సో కంప్లీట్ ఫుల్ టీవీ యూనిట్ అనేది మనకు వస్తుంది, ఫుల్ వాల్ టీవీ యూనిట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది కిచెన్. ఇక్కడ మనము ఎల్ షేప్ కిచెన్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ బిల్డర్ ఇచ్చిన దాని ప్రకారం మనకు ఓన్లీ స్ట్రేట్ ప్లాట్ఫామ్ అనేది ఉందన్నమాట. బట్ ఇక్కడ ఈ స్ట్రేట్ ప్లాట్ఫామ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాము ఎల్ షేప్కి. అండ్ పైన ఇక్కడ మనం దీని కంటిన్యూషన్గా గ్రనైట్ కూడా ఇవ్వబోతున్నాము త్వరలోనే. సో లామినేట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం రేపటి నుంచి. సో ఇవాళ నేను మీకు బిఫోర్ లామినేట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఈ వీడియో నేను మీకు షూట్ చేస్తున్నాను. సో అతి త్వరలోనే మీకు ఫుల్ డ్రీమ్ హోమ్ అనేది ఎలా ఉంటుందో ఈ ఫ్లాట్ రెడీ అయ్యాక మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఇలా ఎల్ షేప్ వస్తుంది. ఇక్కడ టాండమ్ డ్రాస్ వస్తాయి. అండ్ ఇక్కడ 165 హింజ్ వచ్చేసి కార్నర్ ర్యాక్సబిలిటీ కోసం ఇస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చిమ్నీ కోసం స్పేస్ వదిలేయడం జరిగింది. అండ్ ఇక్కడేమో మనకి గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ వస్తాయి, అల్యూమినియం గ్లాస్ ప్రొఫైల్ డోర్స్. అండ్ కంప్లీట్ ఎల్ షేప్ లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది కిచెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూజా యూనిట్ అనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 3 feet పూజా యూనిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక చిన్నది గ్లాస్ పీవీడీ కోటెడ్ గ్లాస్ పార్టిషన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే లైక్ వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది హాల్ డైరెక్ట్లీ లైక్ దిస్, ఇక్కడ మనకి టచ్ అవ్వకుండా డైరెక్ట్ పూజా యూనిట్ అనేది మనం టచ్ చేయకుండా ఉండడం కోసం అని ఇక్కడ మనం ఒక సేమ్ పూజా యూనిట్ ఎంతైతే వస్తుందో అంతే మనం ఇక్కడ గ్లాస్ పార్టిషన్ అనేది ప్లాన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్రాకరీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇది మనకు బిల్డర్ ఆల్రెడీ వ్యానిటీ యూనిట్ లాగా ఇచ్చాడనమాట గ్రనైట్. సో దానికి ఎక్స్టెన్షన్ లాగా మనం ఇక్కడ క్రాకరీ ప్లాన్ చేసాము. అండ్ పైన అదే విధంగా మనం వాల్ యూనిట్ కూడా ప్లాన్ చేసాము. ఇక్కడ మనకు మళ్ళీ అల్యూమినియం గ్లాస్ డోర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కిందేమో మనకు ఆల్రెడీ డోర్స్ అనేది రెడీ చేసాం కదా. సో లామినేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ దీనిపైన గ్రనైట్ రావబోతుంది. అండ్ ఇక్కడ మనకు డైమండ్ గ్లాస్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్రాకరీ యూనిట్. సో నెక్స్ట్ గెటింగ్ ఇన్ టు ది మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం వార్డ్రోబ్ ఫుల్ వాల్ వార్డ్రోబ్ ఇచ్చాము. సో ఇట్స్ 12 feet వార్డ్రోబ్ అనమాట. సో 3 sliding డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ పైన కంప్లీట్గా లాఫ్ట్ స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ ఫుల్ స్టోరేజ్ అనమాట కంప్లీట్లీ. అండ్ ఇక్కడ మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్లాన్ చేయబోతున్నాము. కర్వ్ షేప్ డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ మీరు డ్రాయింగ్లో కూడా చూడొచ్చు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రీమియం డ్రెస్సింగ్ యూనిట్ హియర్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఈ 2 units మనం ఇక్కడ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ది చిల్డ్రన్ బెడ్రూమ్. సో మనం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది మనం స్టడీ లాగా ప్లాన్ చేసామన్నమాట. చైర్ లోపలికి వెళ్ళడం కోసం ఇక్కడ మనం ఎంటీ స్పేస్ వదిలాము. ఇక్కడ మనకు 1 above the other 3 drawers అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనం డిజైన్ డోర్స్ అనేవి ప్లాన్ చేస్తున్నామండి. సో అండ్ ఇది మనకు స్టడీ కార్నర్ అనమాట కంప్లీట్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి వర్క్ స్టేషన్ లాగా ఎలా యూజ్ చేసుకుంటే అలా మనకి యూజ్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ది 2 door స్టోరేజ్ వార్డ్రోబ్ స్టోరేజ్ అనమాట. పైన మొత్తం కూడా అలా లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి యాక్చువల్లీ 3 BHK, కాకపోతే ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 bedrooms మాత్రమే వార్డ్రోబ్స్ అనేవి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది అవర్ వర్క్ ప్రోగ్రెస్ ఇన్ మారం బి బ్లాక్ 402 ఫ్లాట్. సో త్వరలోనే మీకు మొత్తం కంప్లీట్ అయ్యాక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండబోతుందో ఒక డ్రీమ్ హోమ్ నేను మీకు త్వరలోనే హోమ్ టూర్ చేసి చూపిస్తాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఇంటీరియర్ బై దివ్య. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంటీరియర్ బై దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఒకవేళ మీరు కూడా నిపుణ్ ఇంటీరియర్స్తో మీ ఇంటీరియర్స్ కనుక చేయించుకోవాలి అని అనుకుంటే కిందున్న నేను డిస్ప్లేలో మెన్షన్ చేసిన ఈ కాంటాక్ట్కి మీరు సంప్రదించండి. మీ డిజైన్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోండి. మీకు ఫ్రీ కొటేషన్ అనేది అందిస్తాము. అండ్ అలానే మీరు ఒకవేళ మాతో కనుక చేయాలి ఇంటీరియర్స్ అనుకుంటే కనుక మేము ఫ్రీ డిజైన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.